రాదనుకున్నారా? రాలేదనుకున్నారా? ఓ ఇంటామైపోయింది. ఇంట్లో బాగోన్లు తోముకుంటా, బట్టలు పిండుకుంటా, అత్తమామకు సేవ చేసుకుంటా గింట్లనే కూసుంటదనుకున్నారా ఎట్లా? జస్ట్ పెండ్లి బ్రేక్ ఇచ్చింది గంతే. ఇగ పెండ్లి హడావిడి అంతా ఒడిసిపోయింది. ఇంటి ముంగట పందిరి గూడా ఎండిపోయింది. ఆ అక్క చేతులకు మైదాకు గూడా పోయింది. ఇగ ఇంకేంది నామినేషన్ పేపర్లు పట్టుకొని బరిలోకి దిగింది మన బర్రెలక్క. ఓహో! చూస్తుర్రా కొత్త పెళ్లి పిల్ల బర్రెలక్క బరిలకు దిగింది. నాగర్ కర్నూల్ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసింది ఇయాల. ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లప్పుడు ఇక గెలిచినట్టే బర్రెలక్కదే గెలుపు అన్నంత జోరుగా ప్రచారం నడిచింది. ఎక్కడెక్కడికెళ్ళో అక్కకు మస్తు మద్దతు ఇచ్చిర్రు. కానీ ఏమాయే అక్క ఓడిపాయే. అప్పుడు శిరీష్ అక్క ఏం రంది వడకుర్రి మళ్ళా ఎంపీ ఎలక్షన్లకు వస్తా అందరికి అండగా నిలబడతా అన్నది. కానీ కట్ చేస్తే నా పెండ్లి మీరంతా తప్పకుండా నా పెండ్లికి రావాలే అని పత్రిక పంపించింది. అది చూసినాక చాలా మంది ఏదో పొడి చేసేస్తా అంటివి కదా గిదేంది మళ్ళా అనుకుంటా మస్తు గరమైన అక్క మీద ఓడిపోయింది. ఇక ఆమె పని అయిపోయింది. పెండ్లాయే ఏమున్నా మోగుణ్ణి అత్తమామలను చూసుకుంటే శాత చేసుకుంటుంటది అని అనుకుర్రు. కానీ చూసిర్రా ఈసారి ఇంకా డబల్ ఎనర్జీతోని బయటకు వచ్చింది. చెప్పినట్టే నామినేషన్ కాయిదాలు పట్టుకొని నామినేషన్ వేసి వచ్చింది. ఇక ప్రచారం చురువు చేసుడే లేటు. అక్క పాపులారిటీ ఎట్లుంటదో ఇదివరకే చూసిరు కదా. ఇప్పుడు ఇంకా కొత్తగా పెండ్లయ్యి అత్తగారింటి నుంచి కూడా సపోర్ట్ వచ్చే ఎట్లుండబోతుందో మీరే చూసుకోర్రిగా. కానీ అక్క ధైర్యం చూడుర్రి ఎవల మీద పోటీకి నిలబడ్డదో. ఏదో కొత్త క్యాండిడేట్లు ఆషామాషి మనుషులు కాదు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కొత్త దోస్తు ఆర్ఎస్ ప్రవీణ్ సారు, కాంగ్రెస్ నుంచి మల్లు రవి, ఇక బీజేపీ నుంచి పోతుగంటి భరత్ కుమార్ పోటీ పడుతున్న జాగల అక్క పోటీ పడుతుంది. చూసుకోర్రిగా ఎంత జోరుందో నాగర్ కర్నూల్ బరి. ఎట్లకైనా గెలవాలే ఏదన్నా చేసి గెలవాలే అని గట్టిగా దనలాడుతున్న మూడు పార్టీల నడుమ చూసుకుందాం మీ పతాపమో నా పతాపమో అనుకుంటా మన బర్రెలక్క ఇండిపెండెంట్ గా నిలబడ్డది. అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లకే మస్తు జోరుండే. ఇప్పుడు ఎట్లా నడుస్తుందో రేపు చూడాలిగా మన బర్రెలక్క పతాపము. ఎన్ని మంచిగా ప్లాన్ చేసి పెట్టుకున్నా, ముందే ముద్దుగా తయారు చేసి పెట్టుకున్నా, పదనుకున్న కాడ 100 ఖర్చు అయినా గానీ పెళ్లిలో ఏదో ఒకటి తక్కువ అయితేనే ఉంటది. అప్పుడప్పుడు ఏదో ఓ ముచ్చట మీదనే పంచాది అవుతుంటది. గీడ కూడా గట్లనే కొట్లాట అయింది. కాకుంటే దేనికోసం అయిందో తెలిస్తే ఓషిని అని నోరు తెరుస్తారు పక్కా. కట్నం కరెక్ట్ ఇయలేదనో మర్యాదలు మంచి చేయలేదనో ఆఖరికి పిల్లగానోళ్ళు ముహూర్తం టైంకు రాలేదనో కూడా పందిట్లనే పంచాదులే పెళ్లి పిటాకులైన ముచ్చట్లు మస్తు చూసినాము. పెళ్లిలో ఎవరి పనులు ఉంటే మాకు సాయి పోయలేదని కొట్టుకొని తలకాయలు పక్కన వాళ్ళ కొట్టుకొని దావకాన పాలన ముచ్చటకి ఇది. ఖమ్మంలో ప్రకాష్ నగర్ ఉండే బుజ్జికి చెరువు బజార్లు ఉండే పిల్లగానికి లగ్గం కుదిరింది. ఇక పెళ్లినాడు పిల్లింటి కాడ పూజల కానీ పిల్లగాని చుట్టాలు పోయిరట. ఆడ ఎవరు మందలిచ్చి ఇంత సాయి సుక్క పోయలేదని మనసులో పెట్టుకున్నారట వాళ్ళు. అటు ఇంకా భోజనాలు చేసి బరాత్లా డాన్స్ చేస్తుంటే చిన్నగా పంచాలు వేసిందిగా. ఇంటికి వస్తే సాయి పోయలే మీ ముఖాలకు మర్యాద తెలియదు మంచి బట్ట తెలియదు నీళ్ళంటే మీకు సాయంది మందు పోసినాం భోజనాలు పెట్టినాం తిన్న నియదుగు లేదు మీకు మీదేం సుట్టరికమో అనుకుంటా ఆళ్ళు అరుచుకున్నారట. ఇక బీపీలు లేసి బీర్ సీసాలతో కొట్టుకునే వరకలా ఇద్దరు తలకాయలు వలినాయట, నలుగురికి బానే దెబ్బలు దాకినాయట. ముచ్చట తెలిసి ఖమ్మం 3 టౌన్ పోలీసులు వస్తే వాళ్ళ ముందే మళ్ళా కట్టెలు పట్టుకొని కొట్టుకునే వరకలా దొసపోరి ఎటన్నా జావురి కానీ పోలీసులు వచ్చినతో వల్ల వెనకకు మళ్ళీపోయిరట. ఇక అటే ఇంకా పెద్ద మనుషుల నుండి ఇద్దరు సైడ్లకు బుద్ధి మాట చెప్పి ఊకుండా పెట్టే వరకలా లొల్లి బంధు పెట్టి ఎవరి ఇంటి కాలు పోయిరట. ఇక కానీ చూడ్రి షావొట్టు పోయలేదని కొట్టుకురంటే ఏమనాలే ఏం కతిగా.